40 ఏళ్ల నుంచి హైదరాబాద్ లోక్సభ పార్లమెంటు ఏ రకమైన అభివృద్ధిని కూడా చూడలేదు. ఏ కొంచెం అభివృద్ధి ఉన్నా ఇక్కడ ప్రజల వల్లనే ఆ అభివృద్ధి వాళ్ళు శ్రమపడి కృషి పడితేనే జరిగింది. మనం కొంచెం లోపలికి పోయేసరికి అక్కడ రోడ్లు సరిగ్గా ఉండవు, డ్రైనేజీలు పారుతూ ఉంటాయి, చెత్త కుండీలు ఉంటాయి. ఆ ఎండకు సరిగ్గా ఏ రకమైన అవసరాలు తీర్చరు. వర్షం వచ్చిందంటే ఆ ఇండ్లు లోపలికి అయిపోతున్నాయి, వర్షం నీళ్ళు ఇళ్లలోకి వస్తున్నాయి. పిల్లలకి చదువుకోవడానికి ఎంతసేపు ప్రైవేట్లే కానీ గవర్నమెంట్ స్కూళ్ళు సరిగ్గా లేవు, కాలేజీలు లేవు, యూనివర్సిటీలు లేవు. ఏమీ లేని అభివృద్ధి లేని హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ఈసారి అద్భుతమైన అభివృద్ధి చూడాలంటే మనం కమలం పువ్వు గుర్తుకి ఓటు వేయవలసినదే. ఇక్కడ కేవలం ద్వేషము, విపరీతమైన ద్వేషము మాట్లాడుతూ వర్గాల మధ్యలో గొడవలు తెస్తూ, వద్దురా బాబు మాకు గొడవలు, మేము శాంతంగా ప్రశాంతంగా బతుకుతామన్నా కూడా బతకడానికి వీలు లేకుండా ద్వేషాన్ని ప్రేరేపిస్తూ ప్రజల మధ్యలో లేనిపోని శత్రుత్వాన్ని తీసుకొని వస్తున్నారు ఇక్కడ ఉన్న ఏఎంఐఎం వాళ్ళు. దానికి ఉన్నామురా అంటూ, తగుదురా అంటూ, బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ వీళ్ళతో కలిసిపోయి మనమందరినీ ఏమి కళ్ళు మూసుకున్నట్టుగా మన పరిస్థితి చేతగాని వాళ్ళ కింద గెలిపించుకోవడం, మనల్ని దుర్వినియోగం చేసుకోవడం మాత్రమే వీళ్ళకు తెలిసింది. కాబట్టి ఈసారైనా ఐకమత్యంతో ముందుకొద్దాం. నరేంద్ర మోదీ గారికి మన బలమేంటో, మన శక్తి ఏంటో చూపిద్దాం. ఈసారి హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ గెలుచుకొని ఆయనకు మేము కూడా మీ వెన్నంటే ఉంటాము అని నరేంద్ర మోదీ మా పెద్దన్న అని చూపిద్దాం. ఈసారి ఇది గెలుచుకొని 5 సంవత్సరాలలో వీళ్ళు 40 ఏళ్లలో చెయ్యలేని ప్రతి ప్రగతి చూపిద్దాము. మేము బీజేపీ కమలం గుర్తుకి ఓటు వేయడం వల్ల ఇప్పుడు బురదలో ఉన్న ఈ పార్లమెంటుని ఒక కమలం పువ్వు ఏ విధంగా అయితే బురదలో నుంచి పైకి వస్తుందో అలా ఈ పార్లమెంటును కూడా మహాలక్ష్మి యోగం ఇచ్చి, భాగ్యలక్ష్మి భాగ్యని కాన్స్టిట్యుయెన్సీకి ఇచ్చి మనం అందరము ఈ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళమని చెప్పుకోవడానికి గర్వపడదాం. ఈ రోజు ఇలాంటి ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉందని ప్రపంచమంతా చూస్తోంది మనని. ఈసారి మనం ఖచ్చితంగా గెలవాల్సిందే. మన ఐకమత్యమే మహాబలము. మనం మోదీ గారు 10 ఏళ్లుగా మనకు చేసిన ప్రతి ఒక్క సహాయానికి, ప్రధానమంత్రిగా ఆయన మనకు చూపించిన ప్రేమానురాగాలకి, ఆయన పట్ల విశ్వాసం చూపించే క్షణం వచ్చేసింది. మనమందరము మోదీ గారికి ఓటు వేసి గెలిపించి ఆయనకు గర్వకారణం చేద్దాం. ఈ సంవత్సరం మనకి బాల రామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రతిష్టాపనకు గుర్తుగా మనం దీన్ని గెలుచుకొని 2024 చరిత్రలో చిరస్మరణీయమైన సంవత్సరం కింద మార్చే సమయం వచ్చింది. జై బోలో భారత్ మాతా కి, జై బోలో మోదీ సర్కార్ కి. अब की बार, अब की बार, अब की बार हम सब मोदी परिवार, हम सब मोदी परिवार, हम सब मोदी परिवार, हम सब मोदी परिवार, सबका साथ, सबका विकास, सबका साथ, सबका विकास, सबका साथ, सबका विकास. ఇంకా మన మధ్యలో ఎటువంటి కుల మత భేద జాతి విచక్షణాలు గొడవలు వద్దు. కలిసి ఉందాము, కలిసి ముందుకు వెళదాము. అన్ని మతాలు భరతమాతకు ఒక్కటే, అన్ని మతాలు అన్ని కులాలు భరతమాతకు ఒక్కటే. అందుకే మోదీ గారు అన్నారు సబ్కా సాత్ భారత్ మాతా కీ జై.